కనుక 11 వచ్చినాయి 23 వచ్చినాయి లెక్కలు ఎవరు 23 వచ్చినాయి నువ్వు వెళ్ళిపోయినావన్నా అది ఏం లేదు. ఆ రోజు కూడా చాలా మంది చూసాం, చాలా మంది ఎమ్మెల్యేలు పులోపు అని పార్టీలు మారినారు, ఈ పొద్దు మారుతా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇప్పుడు మారుతా ఉన్నారు. సో ఇది ఒక పెద్దగా అంతగా వాళ్ళు అరిచేంత గొప్ప విషయం ఏం కాదు. హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మౌనిక. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్లే నేతలే కనిపిస్తున్నారు తప్పితే వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరు కూడా కనిపించడం లేదు. అలాంటి తరుణంలో ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ నేతలు మరెవరో కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్. తాజాగా ఆయన ఒక కర్నూలులో వివాహం కార్యక్రమంలో జగన్ ని కలిశారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం బయటికి రావడం జరిగింది. దీనితో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అంటే ఖాయమైపోయిందని చెప్పేసి మాటలు కూడా వినపడుతున్నాయి. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ చేరిక పైన చెప్పకనే చెప్పేశారు. అయితే వైసీపీలో తాను చేరేది లేదా ఉందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది అని ఆయన తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో జగన్ పట్ల స్టాఫ్ కార్నర్ తో శైలజానాథ్ మాట్లాడారు. జగన్ లీడ్ చేస్తున్న వైసీపీలో ఉన్న వారంతా కాంగ్రెస్ పార్టీ వారే అని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. తాను కర్నూలులో ఒక పెళ్లిలో జగన్ ని కలిసిన మాట వాస్తవమే అని, అది మర్యాద పూర్వకంగా కలయిక జరిగిందని ఆయన తెలిపారు. దీనితో జగన్ తో తనకు చిరకాల పరిచయం ఉందని, ఆయన ఎదురుపడితే తనను హక్ చేసుకుంటారని, తనకి సెకండ్ ఇచ్చి మాట్లాడతారని శైలజానాథ్ అన్నారు. అయితే వైసీపీలోనూ కాంగ్రెస్ ఉందని ఆయన అంటున్నారు. ఏపీలో 11 సీట్లు వచ్చినంత మాత్రాన వైసీపీని తక్కువ అంచనా వేయలేమని, 40% ఓట్లు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదని శైలజానాథ్ అన్నారు. 23 సీట్లు వచ్చిన టీడీపీ ఏమో ఈ రోజు అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన ఆ పార్టీని కూడా గుర్తు చేశారు. మరో 5% ఓట్లు అటు నుంచి ఇటు మళ్ళితే అధికారం మారుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన ఆయన తను మాత్రం వైసీపీలోకి ఎప్పుడు చేరుతారు అనేది మాత్రం చెప్పలేదు. తాను అన్ని ఆలోచించుకుంటాము అని మాత్రం అన్నారు. జగన్ జిల్లాల పర్యటన సమయంలో శైలజానాథ్ వైసీపీలోకి చేరే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి అయితే అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది ఈ రోజు అప్డేట్. మరొక అప్డేట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తున్నానండి పిఎస్ఆర్ న్యూస్.